Okay, friends. Today we are going to discuss about Wilson's disease. Okay, Wilson's disease. Wilson disease కి ఇంకో పేరు ఏంటిదంటే హెపాటో లెంటిక్యులర్ డీజనరేషన్ అని కూడా అంటారు. ఇది ఎందుకంటారో తర్వాత నార్మల్లీ దిస్ ఇస్ రిలేటెడ్ టు కాపర్ మెటబాలిజం. కాపర్ మెటబాలిజం కి రిలేటెడ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ఆటోసోమల్ రెసిసివ్ సేమ్ యాజ్ హీమోక్రోమటోసిస్. హీమోక్రోమటోసిస్ కూడా ఆటోసోమల్ రెసిసివ్. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఈస్ ద జీన్ డిఫెక్ట్. మనం హీమోక్రోమటోసిస్లో మనకేంటి హెచ్ఎఫ్పి జీన్ ఆన్ క్రోమోజోమ్ 6 కదా. ఇక్కడ దానికి క్రోమోజోమ్ 6 కంటే ఒకటి ఎక్కువ, దట్ ఈస్ ATP7B. ఓకే, ATP7B జీన్. ఓకే, ATP7B జీన్ ఆన్ క్రోమోజోమ్ 13. ఓకే, దీస్ జీన్ డిఫెక్ట్ అనేది ఉంటుంది. డిఫెక్ట్ ఇన్ ద క్రోమోజోమ్ 13 ATPB జీన్. ఓకే, అసలు దీని సిగ్నిఫికెన్స్ ఏంది? నార్మల్గా ATP7A ఉంటుంది, ATP7B ఉంటుంది. ATP7B is related to Wilson's disease. ATP7A, it is related with the Menkes disease. Okay, Menkes disease అనేది కనెక్టివ్ టిష్యూ డిసార్డర్. అది మనకి కొల్లాజన్ సింథసిస్ దాంట్లో యూజ్ అవుతుంది. నో కమింగ్ టు ATP7B వచ్చేసరికి దట్ ఈస్ విల్సన్స్ డిసీజ్. అది ఆటోజోమల్ రెసిసివ్. బట్ మెంకిస్ డిసీజ్ అనేది ఎక్స్ లింక్డ్ రెసిసివ్. ఓకే, ఇవి కొంచెం స్పెసిఫిక్ ఫైండింగ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్లీ కమింగ్ టు విల్సన్స్ డిసీజ్, ఇట్ ఆటోజోమల్ రెసిసివ్. కాపర్కి సంబంధించిన డిఫెక్ట్ ATP7B జీన్ ఆన్ క్రోమోజోమ్ 13 డిఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా ఫస్ట్ మనకి ఫిజియాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు కాపర్ అనేది మనం తీసుకుంటాం. కాపర్ అనేది మనకి చాక్లెట్స్ నుంచి కానీ, నట్స్ నుంచి కానీ, ఓకే, మష్రూమ్స్ నుంచి కానీ కాపర్ అనేది వస్తుంది. కాపర్ వచ్చిన తర్వాత కాపర్ ట్రాన్స్పోర్టర్ ఆర్ DMT1, ఇది కూడా సేమ్ యాజ్ ఐరన్ ట్రాన్స్పోర్టేషన్ లెక్కనే అది మనకి డియోడినల్ సెల్ లోపలికి వెళ్తుంది. డియోడినల్ సెల్ లోపలికి వెళ్తుంది. కాపర్ అనేది స్టోర్ అవుతుంది. కాపర్ అనేది స్టోర్ అయిన తర్వాత అలాంగ్ విత్ మెటాలోథయోనిన్ తోటి కాపర్ అనేది డియోడినల్ సెల్లో స్టోర్ అవుతుంది. నో ఎప్పుడైతే మనకి యూజ్ కావాలో ఇది సర్క్యులేషన్ లోపలికి కాపర్ అనేది వస్తుంది. ఓకే, మనకి సర్క్యులేషన్ ఇన్ ద బ్లడ్లో మనకి ఒక ప్రోటీన్ ఉంటుంది, దట్ ఈస్ ఎపోసెరులోప్లాజ్మిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు కలిస్తే మనకి హోలోసెరులోప్లాజ్మిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఎట్ ద సైట్ ఆఫ్ యాక్షన్ అక్కడికి వెళ్ళి మనకి కాపర్ అనేది డొనేట్ చేస్తుంది. ఫైనల్లీ ఎక్స్క్రీషన్ అప్పుడు ఏమవుతుంది? ఈ హోలోసెరులోప్లాజ్మిన్ అనేది లివర్ లోపలికి ఎంటర్ అవుతుంది. లివర్ నుంచి మనకి బైల్ అనేది సెక్రేట్ అవుతాయి కదా. ఈ బైల్ అనేది మనకి డైజెషన్ నుంచి అటు నుంచి ఫీసెస్ త్రూ వెళ్ళిపోతుంది. అట్లనే ఈ కాపర్ కూడా త్రూ లివర్ త్రూ బైల్ మనకి ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో దిస్ హ్యాపెన్స్ అబౌట్ కాపర్. నౌ కమింగ్ టు ATP7B జీన్ ఆన్ క్రోమోజోమ్ 13. ATP7B జీన్ క్రోమోజోమ్ 13 ఏంటిదంటే ఇట్ ఈస్ అన్ హెపటోసైట్ కాపర్ ట్రాన్స్పోర్టర్ ATPase. ఓకే, ఇదేం చేస్తుందంటే మనకి కాపర్ ప్లస్ ఎపోసెరులోప్లాజ్మిన్ బైండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది లేదంటే కాపర్కి ఎపోసెరులోప్లాజ్మిన్ బైండ్ అవ్వదు. సో దిస్ ఈస్ ద డిఫెక్ట్ ఇన్ విల్సన్స్ డిసీజ్. డిస్ఫంక్షన్ ఆఫ్ ATP7B జీన్ ఆన్ ద క్రోమోజోమ్ 13 లీడింగ్ టు యాబ్సెంట్ అంటే సీరం ఎపోసెరులోప్లాజ్మిన్ లెవెల్స్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎపోసెరులోప్లాజ్మిన్ లెవెల్సే మనకు లేదు. ఎపోసెరులోప్లాజ్మిన్ లెవెల్ లేకపోతే కాపర్ అనేది సర్క్యులేషన్లో ఫ్రీగా ఉంటుంది, దీనికి బౌండ్ ఫామ్ తక్కువ ఉంటుంది. సో డిక్రీస్ బౌండ్ ఫామ్ ఆఫ్ కాపర్ అండ్ ఇంక్రీస్ ఫ్రీ కాపర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, డిక్రీస్ బౌండ్ ఫామ్ అండ్ ఇంక్రీస్ ఫ్రీ ఫామ్. ఫైనల్గా అంటే నార్మల్గా కాపర్ లెవెల్స్ ఇన్ ద సీరం చూసుకుంటే మనకి ఇప్పుడు 100%, దిస్ ఇస్ నార్మల్లీ మనం డిస్కస్ చేసుకుంటే కాపర్ 100% సీరంలో ఉంటే 90% బౌండ్ ఫామ్లో ఉంటుంది. 90% బౌండ్ ఫామ్ అంటే కాపర్ ప్లస్ ఎపోసెరులోప్లాజ్మిన్ అండ్ 10% ఫ్రీ ఫామ్లో ఉంటుంది. ఓకే, అంటే ఫ్రీ కాపర్ ఇన్ ద సీరం. అయితే ఇప్పుడు మనకి ఎపోసెరులోప్లాజ్మిన్ అనేది లేదు కాబట్టి మనకి ఫ్రీ కాపర్ లెక్క కలిసిపోతుంది. ఓకే, బట్ టోటల్ సీరం కాపర్ విల్ బి లెస్, ఫ్రీ కాపర్ విల్ బి మోర్. ఇది మనం ఫైనల్ అండర్స్టాండ్ తీసుకున్నాం. నార్మల్లీ ద టోటల్ కాపర్ 100% అనుకుంటే దాంట్లో సెరులోప్లాజ్మిన్ బౌండ్ కాపర్ అనేది 90%.
దాని తర్వాత నాన్ సెరలోప్లాస్మిన్ బౌండ్ కాపర్ అనేది 10%. ఇప్పుడు మనకి ఏటీపీ సెవెన్ బి ఆన్ ద క్రోమోజోమ్ 13 లేకపోవడం వల్ల మనకి సీరం సెరలోప్లాస్మిన్ లెవెల్స్ అనేది తక్కువైపోతుంది. సీరం సెరలోప్లాస్మిన్ లెవెల్స్ ఆర్ ఎపోసెల్యులోప్లాస్మిన్ లెవెల్స్ అనేది తక్కువైపోతుంది. దీనివల్ల మనకి టోటల్ సీరం కాపర్ లెవెల్స్ అనేది పడిపోతుంది. దీనివల్ల మనకి సెరలోప్లాస్మిన్ బౌండ్ కాపర్ అనేది తక్కువైపోతుంది అండ్ ఫ్రీ కాపర్స్ అనేటివి పెరుగుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ కాపర్ ఇన్ సీరం. Total serum copper will be decreased. Okay. Bound form of copper is decreased and free copper is just 1 arrow మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఇవి రెండు చాలా arrows తక్కువ అవుతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు ATP7B జీన్ అనేది పోయింది. ATP7B జీన్ అనేది పోయింది. డిక్రీజ్ సీరం సెరలోప్లాస్మిన్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల దిస్ లీడ్ టు డిక్రీజ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కాపర్ ఇంటూ సెరలోప్లాస్మిన్ బౌండ్ కాపర్ అనేది తక్కువైపోతుంది. సో సెరలోప్లాస్మిన్ బౌండ్ కాపర్ అనేది తక్కువైపోతే హోలోసెరలోప్లాస్మిన్ కూడా తక్కువైతాయి. హోలోసెరలోప్లాస్మిన్ తక్కువైపోతే లివర్కి అనేది వెళ్ళదు. లివర్ దగ్గరికి వెళ్ళకపోతే ఎక్స్క్రీషన్ అనేది జరగదు. సో దేర్ ఫోర్ డిక్రీజ్ excretion of copper, decrease excretion of the copper, decrease serum ceruloplasmin, increase free copper in the serum. So increase unbound form, decrease bound form, decreased excretion of the copper. ఇది కాపర్కి సంబంధించిన విల్సన్స్ డిసీజ్కి సంబంధించిన మెయిన్ ప్యాథోఫిజియాలజీ. అదే హీమోక్రోమటోసిస్లో ఇంక్రీజ్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఐరన్, ఇంక్రీజ్ డిపాజిషన్ ఆఫ్ ఐరన్. ఇక్కడ డిక్రీజ్ కాపర్ ఎక్స్క్రీషన్ అండ్ ఇంక్రీజ్ ఫ్రీ కాపర్ అండ్ డిక్రీజ్ బౌండ్ ఫామ్ అండ్ ఇంక్రీజ్ అన్బౌండ్ ఫామ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, నౌ ద నార్మల్లీ సీరం కాపర్ అనేది, టోటల్ సీరం కాపర్ అనేది మోర్ దాన్ 20 mg/dL అనేది ఉంటుంది. దిస్ ఇస్ నార్మల్ వాల్యూ. ఇప్పుడు ఏమైపోతుంది, సీరం కాపర్ లెవెల్స్ అనేది లెస్ దాన్ 10 mgకి పడిపోతుంది. అంటే టోటల్ సీరం కాపర్ లెస్ దాన్ 10 mgకి పడిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, స్క్రీనింగ్ చేసుకోవాలి. దేని స్క్రీనింగ్ చేయాలి? స్క్రీనింగ్ చేయాల్సింది సీరం సెరలోప్లాస్మిన్ లెవెల్స్ గురించి. సెరలోప్లాస్మిన్ లెవెల్స్ ఇదే కదా మేజర్ ప్రాబ్లం. ATP7B లేకపోవడం వల్ల సీరం సెరలోప్లాస్మిన్ లెవెల్స్ అనేది తక్కువైపోవడం వల్ల మనకి అన్బౌండ్ ఫామ్ అనేది పెరుగుతుంది. సీరం సెరలోప్లాస్మిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, దీని తర్వాత ఇక్కడ వరకు స్క్రీనింగ్ అయిపోయింది. నా కన్ఫర్మేటరీ టెస్ట్ ఆర్ డయాగ్నోస్టిక్ ఏంటిదంటే లివర్ బయోప్సీ విత్ quantitative copper estimation. Liver biopsy with quantitative copper estimation. This is the diagnostic. So this is about normally మనకు సీరం కాపర్ లెవెల్స్ తక్కువైపోతే దాంట్లో సీరం సెరలోప్లాస్మిన్ స్క్రీనింగ్ చేసి చూస్తాం విల్సన్స్ డిసీజా కాదా అని. దాని తర్వాత లివర్ బయోప్సీ బేస్గా క్వాంటిటేటివ్ కాపర్ ఎస్టిమేషన్ అని చేయాలి. దాని తర్వాత వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆర్ హౌ ద పేషెంట్ ప్రజెంట్స్. నార్మల్లీ మనకి హీమోక్రోమటోసిస్లో ఆఫ్టర్ 40 years ప్రజెంటేషన్ ఉంటుంది. అదే విల్సన్స్ డిసీజ్లో లెస్ దాన్ 40 years ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విల్సన్స్ డిసీజ్లో we will have liver involvement, CNS involvement, రీనల్ ఇన్వాల్వ్మెంట్ అండ్ బ్లడ్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, హెమటలాజికల్ అండ్ ఐకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇన్వాల్వ్. నా ఫస్ట్ వన్ లివర్ దగ్గరికి వచ్చేసరికి అక్యూట్ హెపటైటిస్ ఉంటుంది, క్రోనిక్ హెపటైటిస్ ఉంటుంది, దాని తర్వాత సిరోసిస్ ఉంటుంది, పోర్టల్ హైపర్ టెన్షన్ ఉంటుంది, హెచ్సిసి అండ్ హెపాటిక్ ఫెయిల్యూర్. ఓకే, ఈ అక్యూట్ హెపటైటిస్ నుంచి వీ కెన్ లీడ్ టు ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఓకే, ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్. ఈ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్లో వీ విల్ గెట్ కూమ్స్ నెగిటివ్ హీమోలైటిక్ అనీమియా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. విల్సన్స్ డిసీజ్లో వీ విల్ ఫైండ్ హీమోలైటిక్ అనీమియా, దట్ ఈస్ కూమ్స్ నెగిటివ్. అండ్ ఇక్కడ హెచ్సిసి ఏదైతే ఉందో దిస్ ఈస్ నాట్ కామన్. అదే హెమోక్రోమటోసిస్లో మనకి అక్యూట్ హెపటైటిస్, క్రోనిక్ హెపటైటిస్, దాని తర్వాత సిరోసిస్, పోర్టల్ హైపర్ టెన్షన్, హెచ్సిసి ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ హెమోక్రోమటోసిస్. కాకపోతే ఇన్ విల్సన్స్ డిసీజ్ హెచ్సిసి ఈజ్ నాట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్, అది రేర్గా ఉంటుంది. అక్యూట్ హెపటైటిస్ క్యాన్ లీడ్ టు ఫల్మినెంట్ హెపటైటిస్ లీడింగ్ టు కూమ్స్ నెగిటివ్ హీమోలైటిక్ అనీమియా. ఓకే, నౌ కమింగ్ టు లివర్కి సంబంధించి దీస్ ఆర్ ద ఫైండింగ్స్. నౌ కమింగ్ టు సిఎన్ఎస్ ఫైండింగ్స్. సిఎన్ఎస్ ఫైండింగ్స్ ఏంటిది? నార్మల్లీ మనకి
ఆఫ్టర్ 10 ఇయర్స్ విల్సన్స్ డిసీజ్ వచ్చిన 10 ఇయర్స్ అంటే ఇప్పుడు కాపర్ మెటబాలిజంకి డిఫెక్ట్ వచ్చిన ఆఫ్టర్ 10 ఇయర్స్ మనకి ఏమవుతుంది, కాపర్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు డిక్రీజ్ ఎక్స్క్రీషన్, ఇంక్రీజ్ ఫ్రీ ఫామ్, డిక్రీజ్ అన్బౌండ్ ఫామ్, డిక్రీజ్ బౌండ్ ఫామ్ అండ్ ఇంక్రీజ్ అన్బౌండ్ ఫామ్ కదా. ఇప్పుడు కాపర్ డిపాజిషన్ కూడా జరుగుతుంది. కాపర్ డిపాజిషన్ ఇన్ ద సిఎన్ఎస్లో మనకి లెంటిక్యులార్ న్యూక్లియస్లో డిపాజిషన్ అనేది జరుగుతుంది. లెంటిక్యులార్ న్యూక్లియస్లో డిపాజిషన్ అనేది జరుగుతుంది. దీస్ లీడ్ టు మనకి హెపాటిక్ డీజనరేషన్ అయింది. ఇప్పుడు లెంటిక్యులర్ డీజనరేషన్ కూడా అవుతుంది. హెపాటో లెంటిక్యులర్ డీజనరేషన్, అందుకనే విల్సన్స్ డిసీజ్ ఆల్సో కాల్డ్ as హెపాటో లెంటిక్యులర్ డీజనరేషన్. ఇప్పుడు ఇక్కడ ఏమైతే లెంటిక్యులర్ అనేది సిఎన్ఎస్లో ఉంది కదా, ఇట్ లీడ్స్ టు న్యూరో సైకియాట్రిక్ పార్కిన్సోనిజం. symptoms. Neuropsychiatric Parkinsonism symptom. This is the most important one. పార్కిన్సనిజం సిమ్టమ్స్, న్యూరోసైకియాట్రిక్ సిమ్టమ్స్ అనేది వస్తుంది. అంటే ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మోస్ట్ కామన్ ఇస్ డిస్ఆర్థరియా, డిస్టోనియా. ఓకే, డిస్టోనియా అంటే మనకి రైసస్ సార్డోనికస్ అని ఉంటుంది. రైసస్ సార్డోనికస్ అంటే ఎప్పుడు హ్యాపీ ఫేస్ పెట్టుకొని ఉంటాడు, ఇట్లా ఎప్పుడు హ్యాపీ ఫేస్ పెట్టుకొని ఉంటాడు. ఓకే, రైసస్ సార్డోనికస్. అండ్ గౌట్ ప్రాబ్లమ్స్, GAIT, గేట్ ప్రాబ్లమ్స్ రైసస్ సార్డోనికస్. దిస్ ఇస్ డిసార్థరియా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్రిమర్స్. డిసార్థరియా అంటే స్లర్డ్ స్పీచ్, డిస్టోనియా అండ్ ట్రిమ్మర్స్. అంతేకాకుండా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ట్రిమ్మర్స్, డిస్టోనియా అండ్ డిసార్థరియా ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద న్యూరోసైకియాట్రిక్ పార్కిన్సనిజం సింటమ్స్ రిలేటెడ్ టు లెంటిక్యులర్ డీజనరేషన్ caused by the Wilson syndrome. Now coming to other hemochromatosis, it is related to hypogonadism. Okay, now coming to third one, ఐస్ లో ఏమవుతుంది, నార్మల్గా మనకి ఇక్కడ కూడా కాపర్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. కాపర్ డిపాజిషన్ ఎట్లా? కార్నియాలో మనకి 5 layers ఉంటుంది. దాంట్లో డెస్మెట్స్ మెంబ్రేన్ ఆఫ్ ద కార్నియాలో డిపాజిషన్ అనేది జరుగుతుంది నియర్ ద లింబస్ ఎట్ ద సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్ పోల్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇఫ్ దిస్ ఈజ్ ద ఐ, ఇక్కడ ఐరిస్ అనుకుంటే, ఓకే, ఇది ఇఫ్ దిస్ ఈస్ లెఫ్ట్ ఐ, దిస్ ఈస్ సుపీరియర్, దిస్ ఈస్ ఇన్ఫీరియర్, దిస్ ఈస్ మీడియల్, దిస్ ఈస్ లేటరల్. లింబస్ అంటే ఈ పార్ట్, ఈ సర్కంఫరెన్స్ ఎక్కడ ఉందో అది. దిస్ ఈస్ ద లింబస్ పార్ట్. దాంట్లో కాపర్ డిపాజిషన్ అనేది మనకి ఎక్కడైతే సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ పోల్ అండ్ ఇన్ఫీరియర్ పోల్, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యి సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ పోల్ దగ్గర ఆఫ్ ద డెస్మెట్స్ మెంబ్రేన్ ఆఫ్ ద కార్నియా we will see the deposition of the copper. This is called as Kaiser-Fishner ring అంటారు. ఓకే, Kaiser-Fishner ring అనేది కాపర్ డిపాజిషన్ ఇన్ ద కార్నియా డెస్మెట్ మెంబ్రేన్ నియర్ ద లింబస్ సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్ పోల్ లో మనకు కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఏంటిదంటే, దిస్ ఈజ్ నాట్ స్పెసిఫిక్. ఇది విల్సన్ డిసీజ్ కి స్పెసిఫిక్ కాదు. ఎందుకంటే ఇంకా వేరే ఎక్కడెక్కడ చూడొచ్చు. Kaiser-Fishner ring is seen in Wilson's disease, primary biliary sclerosis, primary sclerosing cholangitis and familial cholesterol syndrome. Okay, familial hypercholesterolism, primary sclerosing cholangitis, primary biliary cholangitis and Wilson's disease. Okay, so ఈ 4 కండిషన్స్ లో మనము Kaiser-Fishner ring అని చూస్తాం కాబట్టి Kaiser-Fishner ring is not specific for Wilson's disease. Now coming to, ఒకవేళ విల్సన్స్ డిసీజ్ ప్లస్ హెపాటిక్ ఫంక్షన్ ఫెయిల్యూర్ అనేది ఉందనుకో, 60 to 65% పేషెంట్స్లలో మనం ఇది చూడొచ్చు. ఒకవేళ సిఎన్ఎస్ ఫీచర్స్ ఇన్ విల్సన్స్ డిసీజ్ ఉందనుకో, మోస్ట్లీ 99% పేషెంట్స్లో మనం Kaiser-Fishner రింగ్స్ అనేది చూడొచ్చు. అంటే పేషెంట్లో కాపర్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎలాంగ్ విత్ Kaiser-Fishner రింగ్ ఉందంటే వాడికి 100% సిఎన్ఎస్ డిఫెక్ట్స్ కూడా ఉందని అర్థం. ఓకే, నో కమింగ్ టు రీనల్ ఫీచర్స్. రీనల్ ఫీచర్స్ ఏంటిదంటే, ఇక్కడ విల్సన్స్ డిసీజ్ వల్ల we will get proximal RTA type 2. అంటే
మనకి ఫ్యాంకోనీస్ సిండ్రోమ్, ఫ్యాంకోనీస్ ఫ్యాంకోనీస్ సిండ్రోమ్లో మనకు కాజెస్ అంటే సిఓఎంఐటి అని చెప్పేసి అనుకున్నాం కదా. టెట్రాసైక్లిన్, టినోఫోవిర్, ఐఫాస్ఫమైడ్, ఇడియోపతిక్. నెక్స్ట్ ఓ దాంట్లో విల్సన్స్ డిసీజ్, గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్, టైరోసినీమియా, అండ్ సి ఫర్ సిస్ప్లాటిన్, అండ్ ఓకే ఎం ఫర్ మల్టిపుల్ మైలోమా. ఇవన్నీ కాజెస్ ఫర్ ఫ్యాంకోనిస్ సిండ్రోమ్ వల్ల మనకి ఏమవుతుంది, డిక్రీస్ బైకార్బోనేట్ రీఅబ్సార్ప్షన్ ఎట్ ద పీసీటీ లెవెల్. సో మనకి ఆర్టీఏ టైప్ 2 అనేది అయితే దిస్ ఈస్ ద రీనల్ ఫీచర్స్. సో రీనల్ ఫీచర్స్, ఐ ఫీచర్స్, సిఎన్ఎస్ ఫీచర్స్, అండ్ హెపాటిక్ ఫీచర్స్, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ విల్సన్ సిండ్రోమ్. నౌ హౌ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్ ఇన్ విల్సన్ సిండ్రోమ్? ఇంకా విల్సన్స్ డిసీజ్లో ఫస్ట్ మనము లివర్లో లివర్ బయాప్సీ తీస్తే మనకి హెపటోసైట్స్ కనబడతాయి. హెపటోసైట్స్లో మనకి గ్రాస్ వాక్యులేషన్ అనేది కనబడుతుంది ఇన్ జోన్ 1. ఓకే, జోన్ 1 సేమ్ యాజ్ హీమోక్రోమటోసిస్లో కూడా జోన్ 1 దగ్గరనే ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, ఐరన్ డిపాజిషన్ అక్కడనే ఉంటుంది. అండ్ హెపాటోసైట్స్ లివర్లో మనకి కప్పర్ సెల్స్ కూడా ఉంటాయి. కప్పర్ సెల్స్ ఇన్ ద లివర్, దట్ ఈస్ మ్యాక్రోఫేజెస్ ఆఫ్ ద లివర్. అక్కడ కూడా మనకి కాపర్ డిపాజిషన్ అనేది కనబడుతుంది, కాపర్ డిపాజిషన్ ఇన్ ద కప్పర్ సెల్స్. అంతేకాకుండా హెపటోసైట్స్లో ఉన్న మైటోకాండ్రియా కూడా మనకి ఎట్లా కనబడుతుంది, టెన్నిస్ ర్యాకెట్ అపీరెన్స్. ఓకే, టెన్నిస్ ర్యాకెట్ అపీరెన్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా ఆఫ్ ద హెపటోసైట్. ఓకే, డ్యూ టు అదేంటిది క్రిస్టే డైలటేషన్. మైటోకాండ్రియాలో క్రిస్టే ఏదైతే ఉంటుందో అది డైలటేషన్ అవుతుంది, అందుకని మనకి ఇట్లా కనబడుతుంది. నో కమింగ్ టు సీరం ఫీచర్స్. సీరంలో ఏమేమి ఉంటాయి మనకి, సెరుల్లో ప్లాస్మిన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఇదే మేజర్ డిఫెక్ట్. దీనివల్ల మనకి అన్బౌండ్ ఫామ్ అండ్ బౌండ్ ఫామ్, బౌండ్ ఫామ్ ఆఫ్ కాపర్ అనేది తక్కువ అవుతుంది, అన్బౌండ్ ఫామ్ ఆఫ్ కాపర్ అనేది పెరుగుతుంది. ఓకే, అన్బౌండ్ ఫామ్ ఆఫ్ కాపర్ అనేది పెరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ఫ్రీ కాపర్ అనేది మనకి బ్లడ్లో ఎక్కువ ఉంటుంది అండ్ యూరిన్లో ఎక్కువ ఉంటుంది. సో లివర్ కాపర్లో కూడా ఎక్కువ ఉంటుంది, బ్లడ్ కాపర్ ఎక్కువ ఉంటుంది, అండ్ యూరిన్ కాపర్ అనేది తక్కువ ఉంటుంది. యూరిన్ కాపర్ లెవెల్స్ ఆర్ లెస్. టోటల్ సీరం కాపర్ అంటే ఇప్పుడు టోటల్ సీరం కాపర్ ఇస్ లో. క్వశ్చన్స్లో వాళ్ళు ఇట్లనే అడుగుతారు, టోటల్ సీరం కాపర్ ఇస్ లో, సీరం సెరులోప్లాస్మిన్ is also low, and free copper is slightly high. So this is about Wilson's disease. Now coming to the treatment ఎట్లా చేస్తారంటే డీపెన్సిలమైన్ అంటే ఇక్కడ కూడా కీలేషన్. ఫస్ట్ వన్ కీలేషన్లో డీపెన్సిలమైన్ is used for the chelation or ట్రైఎంటైన్ అని చెప్పేసి అంటారు. ఇదేం చేస్తుంది, దీస్ కాజెస్ ఇంక్రీజ్ కాపర్ ఎక్స్క్రీషన్ అనేది పెంచుతుంది, దేర్ బై డిక్రీజింగ్ ద అన్బౌండ్ ఫార్మ్ ఆఫ్ కాపర్ ఇన్ ద బ్లడ్. అండ్ అట్లనే కాకుండా ఏదైతే డిపాజిషన్ ఉంది దాన్ని కూడా ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, డీపెన్సిలమైన్ ఆర్ ట్రైఎంటైన్. నెక్స్ట్ ఇంకోటి సప్లిమెంటేషన్, జింక్ సప్లిమెంటేషన్ కానీ పైరిడాక్సిన్ సప్లిమెంటేషన్ కానీ, జింక్ అండ్ పైరిడాక్సిన్ సప్లిమెంటేషన్ దట్ ఈస్ ఓరల్ జింక్. ఇదేం చేస్తుంది, జింక్ వల్ల మనకి ఇంక్రీజ్ జింక్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, డిక్రీజ్ కాపర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఫెసిలిటేట్స్ జింక్ లెవెల్స్ పెరుగుతాయి, కాపర్ లెవెల్స్ తగ్గుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఒకవేళ అక్యూట్ ఫల్మినెంట్ ఫెయిల్యూర్ జరిగిందంటే అక్యూట్ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అంటే నార్మల్గా అక్యూట్ హెపటైటిస్ నుంచి ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అయిందంటే అక్కడ మనకి కోమ్స్ నెగటివ్ హిమోలైటిక్ అనీమియా వస్తుంది. ఇప్పుడు అక్యూట్ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అయిందంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, లివర్ ట్రాన్స్ప్లాంట్. సో లివర్ ట్రాన్స్ప్లాంట్, zinc and pyridoxine supplementation, and increasing copper excretion by using chelation, that is depenicillamine or trientine. So this is about Wilson's disease. Thank you for your patience listening.